తన కాలమందు వేషధారణతో కూడిన మతస్థులు ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టి బాహ్య విషయాల్ని ముఖ్యమైనవిగా ఎంచుకున్నందున వారిని గద్దిస్తూ తన చివరి ప్రసంగంలో యేసు ఈ సామెతను చెప్పారు. మత్తయి సువార్త 23:24. దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. బహుశా కీటకాలు దోమల్లో చిన్నవై ఉండి ఉండవచ్చు. పాలస్తీనా దేశంలో భూమి మీద సంచరించే జంతువుల్లో ఒంటె బహు పెద్దది మరియు ఆచార ప్రకారం అపవిత్రమైంది. మత్తయి సువార్త 23 అంతా యేసు బహు రౌద్రుడిగా కనపడుతున్నాడు. ఆయన సుమారు 8 సార్లు అయ్యో అను మాటను పలుకుచున్నాడు. ఆయన మత పెద్దల్ని వేషధారులారా, అంధులైన మార్గదర్శకులారా, అవివేకులారా అని సంబోధించారు. క్రీస్తు దినాల్లో ఉన్న యోధా మతానికి నేటి దినాల్లో క్రైస్తవ్యానికి పెద్ద తేడా కనిపించట్లేదు. మన నాయకులు బోధించినట్టే మనము చేయాలి తప్ప వారు చేసినట్టు చేయరాదు. నాయకులు ప్రజల ఎడల కఠినంగాను తమ ఎడల దయతోనూ వ్యవహరిస్తారు. మనుషులకు కనబడాలని వారు ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. వారు సమాజంలో అగ్రస్థానాల్ని, బిరుదుల్ని కోరతారు. నాయకులు దేవుని యొక్క విషయాల్లో ఎదుగుట మానివేసినప్పుడు వారు ప్రజల యొక్క ఎదుగుదలను కూడా అడ్డగిస్తారు. నేటి దినాల్లో ప్రభువు ఒకవేళ మన సంఘాల్లో బోధింపగోరిన ఎడల ఆయన ఎలాగూ ప్రకటించునని నేను ఊహిస్తాను. వేషధారులారా, మీకు శ్రమ. సంఘాల్లో ఫ్లాష్ ఫోటోలు తీయడం, వీడియో కెమెరాలు ఉపయోగించి చిత్రాలు తీయడం మీ చర్చిలను మలినపరుచునవి మీరందరూ. కానీ మీ సంఘ కమిటీల సమావేశాలకు మాత్రం పోలీసు రక్షణను ఉపయోగించుకుంటారు. అయ్యో వేషధారులారా, మీకు శ్రమ. ఆభరణాల్ని ధరించొద్దని బోధిస్తారు కానీ మీ కొరకు మాత్రం బ్యాంకుల్లో 3 తరాలకు సరిపోయే ధనాన్ని సమకూర్చుకుంటారు. ప్రభువు ఏ విధంగా ప్రకటిస్తారేమో. నూతన నిబంధన క్రైస్తవ్యానికి చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, మొట్టొద్దు అనేవి తెలియవు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినా ఐగుప్తు మాత్రం వారి నుంచి బయటకు పోలేదు. మనము అంతే. క్రీస్తు తన మరణం ద్వారా మనల్ని ధర్మశాస్త్రం నుండి విడిపించి తన మహిమగల స్వాతంత్రంలోనికి నడిపించారు. అయితే మనం ఇంకా చట్టబద్ధమైన దాన్ని హత్తుకొని క్రొత్త నిబంధన కాలంలో పాత నిబంధన జీవితాన్ని జీవిస్తున్నాం. చట్టబద్ధమైంది మనల్ని ఎంత అంధులుగా చేసిందంటే మనకు ఒంటెలాంటి పెద్ద జంతువు కూడా కనిపించట్లేదు. కీటకం వంటి బహు చిన్న విషయాలను కూడా వదిలిపెట్టని మనం మనల్ని మనమే మూసిపుచ్చుకుంటున్నాం.